భగవద్గీతే భవద్వేషిణి. ప్రియ భగవద్బంధువులారా, మానవుడు పరాధీనమైనటువంటి ప్రవృత్తి కలవాడు. ఎవరో ఒకరి మీద ఆధారపడే జీవించాలి. ఎవరైతే తనకి ఉపకారం చేస్తూ తనకి హితాన్ని చేకూరుస్తూ ఉంటారో వారిని మిత్రులు అని భావిస్తాడు. ఎవరైతే తనకి అహితాన్ని లేక అయిష్టంగాను ప్రవర్తిస్తారో వాళ్ళని శత్రువులు అని అంటారు. లోకంలో ఎవరు కూడా శాశ్వతంగా మిత్రులుగా కానీ శత్రువులుగా కానీ ఉండరు. లోకంలో ఉండేవాళ్ళంతా ఎప్పుడు ఏదో ఒక రకమైనటువంటి ఉపాధివశం చేత మనకి అనుకూలంగానో వ్యతిరేకంగానో ప్రవర్తిస్తూ ఉంటారు. అంటే ఈ లోకంలో ఒకనాడు మిత్రుడుగా ఉన్నవాడు ఎప్పుడూ మిత్రుడుగా ఉంటాడని కానీ, ఒకనాడు శత్రువు అయినవాడు ఎప్పుడూ శత్రువుగా ఉంటాడు అని కానీ అనడానికి వీల్లేదు. కారణం, వీళ్ళంతా కేవలం ఒక శరీర సంబంధం చేత తాత్కాలికంగా ఏర్పడ్డ వాళ్ళే తప్ప ఎప్పుడూ మనతో ఉండేటువంటి వాళ్ళు కారు అన్నమాట. అందులో కూడా ఏదో ఒక్కొక్కనాడు ఒక్కొక్క సంబంధ విశేషం చేత దరికి చేరుతూ ఉంటారు. ఆ తర్వాత మళ్ళీ వారి మానాన్న వారు వెడుతూ ఉంటారు. కానీ కొన్ని యుగాలుగా ఎన్నో జన్మలలో సాగేటటువంటి ఈ పరంపర అంతటా కూడా మన తోటి పాటు ఉంటూ ఈ జీవుడికి సహకారం చేస్తూ ఉన్నటువంటి ఏకైక మిత్రుడు మన మనస్సు గారు. ఈ మనసు ఎప్పటి నుంచో మనతోటే ఉంటోంది. ఇప్పుడు ఈ శరీరంలో మనతో పనిచేస్తోంది. ముందు శరీరంలో ఉంది, ఆ ముందు శరీరంలో ఉంది, ఆ ముందు శరీరంలో ఉంది. కనుక ఈ మనస్సు అంత దగ్గర, ఈ మనస్సు అంత సహకారం మనకి చేసేటువంటి వాళ్ళు మరొకళ్ళు లేరు. అయితే ఈ మనస్సు మనకి అనుకూలంగా మారిందా, బస్ మనం తరించామన్నమాట. ఈ మనసు అనుకూలం కాలేదా, మరి బాగుపడేటటువంటి అవకాశమే లేదు. కనుక మనస్సుని మొట్టమొదట మనం మన యొక్క ఆధీనంలోకి తెచ్చుకునే ప్రయత్నం చెయ్యాలి అని శ్రీకృష్ణుడు 6వ అధ్యాయాన్ని ఉపదేశం చేశాడు. పరాశర మహర్షి తన యొక్క శ్రీ విష్ణు పురాణం అనేటటువంటి ఒక ఉద్గ్రంథంలో మనస్సును గురించి ఒక అద్భుతమైన విషయాన్ని చెప్పాడు. మన ఏవ మనుష్యాణం కారణం బంధ మోక్షయో. ఎవరికైనప్పటికీ కూడా ఇక్కడ వాడు కర్మతోటి బంధనం పొందాడన్నా, కర్మ నుంచి విడిపడ్డాడన్నా కేవలం తన మనస్సుని వాడు ఆధీనంలో పెట్టుకోగలగడం, పెట్టుకోలేకపోవడం అనే వాటి వల్ల మాత్రమే జరుగుతుంది. అయితే ఎట్లాంటి మనస్సు తనకి విడుదల కలిగిస్తుంది, ఎట్లాంటి మనస్సు తనని ఇక్కడ బంధిస్తుంది అనేది మాత్రం తెలుసుకోవాలి. బంధాయ విషయాసంగి ముక్త్యై నిర్విషయం మనః. బంధాయ, ఈ ప్రకృతిలో ఈ జీవుణ్ణి బంధించి పెట్టేటటువంటిది విషయాల్లో బాగా మునిగి ఉండేటటువంటి విషయాల్ని ఇంకా 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 అనుభవించాలి అనే రుచులకి అవకాశం కలిగించేటటువంటి మనస్సు అయితే విషయాసంగి బంధాయ, అది వీడిని ఇక్కడే కట్టి పారేస్తూ ఉంటుంది. ఈ ప్రాకృతికమైనటువంటి విషయాలు వేటి మీద కనుక దానికి సంగం లేకుండా ఉండేట్టుగా ఆ మనసు సంస్కారం పొందితే, అంటే ఆ మనస్సుని కనుక శుభ్రంగా కడిగి శుద్ధి చేసి ఉంచినట్టయితే ముక్త్యై నిర్విషయం మనః, అది వీడిని ఈ బంధంలోంచి విడుదల పొందేట్టు చేస్తుంది. ఉత్తమమైనటువంటి ఆనందమయమైనటువంటి స్థానాన్ని వీడు చేరడానికి అవకాశం కలిగిస్తుంది. అదే మనస్సు. కనుక ఒకటే మనస్సు ఇటు క్రిందకి లాగడానికి, అటు పైకి పంపడానికి కూడా పనికొస్తుంది. నువ్వు పైకి వెళ్ళాలనుకుంటావో కిందకి జారాలనుకుంటావో నీ ఇచ్ఛని బట్టి ఉంటుంది. దానికి తగినట్టుగా నువ్వు మనస్సుని సరిచేసుకుని, సవరించుకుని, సంస్కరించుకుని ఉంచుకోవలసి ఉంటుంది. సంస్కరించబడిందా, నువ్వు దాన్ని సంస్కరించి శుద్ధి చేసి పెట్టుకున్నావా, అది నీకు ఉపయోగపడుతూ కూడా ఉండేట్టుగా చేసుకోగలిగితే బస్ అది నీకు బంధువు అని దాన్ని స్వీకరించగలుగుతావు. ఆ రకంగా అది సంస్కారం పొందలేదు, మాట వింటం లేదు, మాట వినేట్టుగా నువ్వు చేయలేకపోయావు అంటే అది నీకు శత్రువుగా ప్రవర్తిస్తుంది. కనుక ఆత్మైవ హ్యాత్మనో బంధు,
ఆత్మైవ రిపురాత్మనః అంటూ భగవంతుడు 6వ అధ్యాయంలో ఆత్మ యొక్క సహకారి, ఆత్మ యొక్క అత్యంత మిత్రుడు అయినటువంటి ఈ మనస్సుని దాన్ని ఏ విధంగా శిక్షించాలి, ఏ విధంగా కంట్రోల్లో పెట్టుకోవాలి అనే విషయాన్ని వివరించడం ప్రారంభించాడనమాట. ఈ ఆత్మ అనేటటువంటిది ఎంత గొప్పదో, ఈ ఆత్మ అనేటటువంటిది ఎంత జాగ్రత్తగా మనం వాడుకోవాలో తర్వాతి శ్లోకంలో స్వామి చెప్తాడు. బంధురాత్మా ఆత్మనస్తస్య ఏనాత్మైవాత్మనా జితః అనాత్మనస్తు శత్రుత్వే వర్తేత ఆత్మైవ శత్రువత్. బంధురాత్మ, ఆత్మ మనస్సు అనే అర్థం. ఆత్మ జీవుడు అని కూడా అర్థం కదా. ఇందులో ఒక ఆత్మకి మనస్సు అని అర్థం, ఒక ఆత్మకి జీవుడు అని అర్థం. బంధు ఆత్మ ఆత్మనస్తస్య, తస్య ఆత్మనః, ఆ జీవుడికి కర్మచేత ఇక్కడ బంధనం పొంది ఉండేటటువంటి జీవుడు నాడే ఇతనికి ఆత్మ బంధు. ఈ మనస్సు వీడికి మిత్రుడే, వీడికి చక్కటి ప్రియమైనటువంటి వ్యక్తిగానే ఉంటాడు ఎప్పుడు. ఏనాత్మైవ ఆత్మనా జితః, ఏన ఆత్మన ఆత్మ జితః, ఏ జీవుడి చేత ఈ మనసు ఆధీనంలోకి పెట్టుకోబడిందో, అంటే ఎవడైతే తన మనసుని కంట్రోల్లో పెట్టుకుంటాడో వాడికి ఆత్మ మిత్రుడు. ఎవడైతే ఆ మనసు కంట్రోల్లోకి వెళ్ళిపోతాడో వాడికి ఆత్మ శత్రువు. మనం ఒక దృష్టాంతం చెప్పుకున్నాం. పడవ నీటి మీద సాగుతూ ఉన్నంత వరకు ఏం పర్వాలేదు, ఆ పడవ మనకి మంచి సహకారం చేసేదే, ఎక్కడికైనా ఏ తీరానికైనా మనం చేర్చగలుగుతుంది. కానీ అదే నీళ్ళల్లో మునిగి ఉందా, నీళ్లు దాంట్లోకి రానిచ్చిందా, ఆ పడవ మనని కూడా మరి ఎక్కడ ఉండడానికి అవకాశం లేకుండా చేర్చేస్తుందన్నమాట. అలాగా ఈ మనస్సు కూడా విషయముల మీద తానున్నంత వరకు ఏం ప్రమాదం లేదు. అంటే అది విషయములని కంట్రోల్ చేసుకోగలిగినంత వరకు మనకి ప్రమాదం లేదు. కానీ విషయముల కంట్రోల్లోకి ఆ మనసు వెళ్ళిపోయిందా, అది మనకి ఉపద్రవకరం. కనుక మనసుని జాగ్రత్తగా పెట్టుకో. అనాత్మనస్తు శత్రుత్వే వర్తేత ఆత్మైవ శత్రువత్. అనాత్మనస్తు, ఎవరికైతే మనసు స్వాధీనంలో ఉండదు, ఆత్మని స్వాధీనంలో పెట్టుకొని వ్యక్తికి ఆత్మైవ శత్రువత్ వర్తేత, ఆ మనసే శత్రువులాగే పనిచేస్తుంది సుమా అంటూ మనస్సు యొక్క స్వభావాన్ని స్వామి మనకి వివరిస్తున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. కొంతమందికి పిల్లలు ఉంటారు, అతిగారాబం చేస్తారు ఆ పిల్లల్ని, ఏం కోరితే అది అలా ఇచ్చేస్తుంటారు. కొంతమంది టీచర్స్ ఉంటారు, స్టూడెంట్స్ని అతిగారాబం చేస్తూ ఉంటారు. వాళ్ళు ఎలా ఉంటే అలా ఊరుకుంటూ ఉంటారు. ఇప్పుడు విద్యా బోధన పద్ధతుల్లో కూడా కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. అసలు పిల్లల్ని ఎప్పుడు కూడా దండించకూడదు, కఠినంగా మాట్లాడకూడదు, అసలు వాడిని శాసించకూడదు. వాళ్ళు ఏమంటే అలా వినాలి, ఎలా ఉంటే అలా చేయాలి, అలాగే చెప్పాలి. ఎలా బాగుపడతాడు వాడు బాగుపడమంటేను. అదిగో ఇప్పుడు ఉండేటంటే మన విద్యార్థులు లాంటి వాళ్ళే తయారవుతారన్నమాట. లోకానికి ఉపద్రవకారకులుగా ఉంటారు తప్ప లోకానికి హితాన్ని కలిగించేట్టుగా ఉంటారు. ఎప్పుడైనా తప్పు చేసినప్పుడు తప్పుకి తగినటువంటి దండన ఉండి తీరాలి. అది చిన్నవాళ్ళకి కావచ్చు, పెద్దవాళ్ళకి కావచ్చు, మధ్యస్థులకి కావచ్చును. తప్పుకి తగినటువంటి దండన అనేది లేకపోతే ఆ వ్యక్తి విశృంఖలంగా ప్రవర్తించడం ప్రారంభిస్తాడు. అలాంటి వారి వల్ల సమాజానికి చేటే తప్ప శ్రేయస్సు ఎప్పుడు ఉండదు. అయితే పిల్లల్ని మరి బొత్తిగా దండించేసి అసలు వాళ్ళని నోరెత్తడానికి వీలు లేకుండా చేసేనూ కూడదు. గారాబం కావాలి. కానీ ఈ చేసేటువంటి గారాబం ఎంతవరకు ఉండాలో అంతవరకు కనుక ఉన్నట్టయితే తన హద్దులో ప్రవర్తించినప్పుడు ఆ పిల్లలు బాగుపడతారు, పిల్లల్ని కలిగినటువంటి వాళ్ళు బాగుపడతారన్నమాట. నిజానికి మనస్సుకంటూ ప్రత్యేకించే లక్ష్యాలు ఎప్పుడు ఏవి ఉండవు. ఆ మనస్సు మన కోసం పనిచేయాలి. మన మాట పాటించేటటువంటి సమయం అంతవరకు కూడా బస్ అది మనతో పాటు ఉంటుంది.
దాని వెంట మనం పడేట్టు చేసుకుందా అది మనకి రిపు సుమా అని మనకి చెప్తారన్నమాట. మన ఆళ్వార్లో నమ్మాళ్వార్ అని ఒక మహానుభావులు, వారు మనస్సు భగవంతుణ్ణి కీర్తించడం ఆరంభించింది అని చూసుకుని ఆ మనసుని ఏమి శ్లాఘిస్తారో, ఓహో ఆత్మ, ఓ మనస్సా ఎంత మంచిదా, నెంజమే నల్లై నల్లై ఉన్నై పెత్తాల్ ఎన్ చెయ్యో ఇని అన్న కురై, హో మనస్సా నల్లై నల్లై ఏం మంచిగా ఉన్నావో, నిజంగా నువ్వు కనుక అనుకూలిస్తే ఈ ప్రపంచంలో సాధించలేదంటూ ఏముంది కనుక అంటారు. ఇక నాకు ఏ లోటు లేదు, నువ్వు ఒక్కదానివి నాకు సహకరించావంటే ప్రపంచాన్ని అంతటిని కూడా మొత్తం నేను జయించగలుగుతాను అని అంటారన్నమాట. ఇది మనసు సహకరిస్తే. మనసు కనుక అనుకూలంగా ఉందా, శారీరకంగా వాడికి ఎన్ని లోపాలున్నా, ఆర్థికంగా వాడు ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నా, ప్రపంచంలో ఎవడు తోడు కాకపోయినా వాడు ఆ ప్రపంచాన్నంతటిని క్రమక్రమంగా జయించి తిరగలుగుతాడు. ఆ మనస్సు ఒక్కటి వాడికి సహకరించలేదా, వాడికి ఎన్ని రకాల వనరున్నా, ఎన్ని రకాల వసతులున్నా, ఎంతమంది పరిచారకులున్నా, ఎన్ని రకాలైన ఆయుధాలు గట్రా ఉన్నప్పటికీ కూడా వేటిని వాడు ఉపయోగించుకోలేక క్రమంగా వాడు క్షీణించిపోవడం, నశించిపోవడం జరుగుతూనే ఉంటుందన్నమాట. నిజానికి రావణాసురుడికి ఏమిటి లోటు కనుక? డబ్బుకి లోట, జనానికి లోట, బలానికి లోట, అందానికి లోట. కంసుడికి ఏమిటి లోటు? అన్నీ ఉన్నాయి, కానీ ఒక మనస్సే లోటు. ఉండవలసినటువంటి మనస్సు క్రమంలో పనిచేయకపోవడం చేత, సహకరించాల్సినటువంటి మనస్సు వ్యతిరేకించడం చేత, తన ఆధీనంలో ఉండాల్సినటువంటి మనస్సుని దాని వెంట తాను పడేటట్టుగా తయారు చేసుకోవడం చేత అది అతన్ని ముంచెత్తింది. మండోదరి ఈ విషయాన్ని రావణాసుడు చనిపోయినప్పుడు తనే అనుకుంటుంది, లోకాలన్నీ జయించావయ్యా మనస్సును జయించి, కానీ చివరికి చేతకాక ఆ మనస్సుకి నువ్వే లొంగిపోయావు, అది ఈవేళ నిన్ను ముంచెత్తింది సుమా అరే అని అంటుందన్నమాట. అంటే తగని గౌరవం కనుక మన మనస్సుకి ఇచ్చినట్టయితే ఆ మనస్సు మనని ముంచెత్తడం ఖాయం. ఏదో మన వాళ్ళు తెలుగులో సామెత చెబుతుంటారు, ఏదో పేనుకి పెత్తనం ఇస్తే అని అంటుంటారే, అలాగా కాస్త మనస్సుని కనుక తన హద్దుకి మించి, తన స్థాయికి మించినట్టు గౌరవం కనుక దానికి అలవాటు చేసినట్టయితే ఇంకా పూర్తిగా మాట వినడం అనేటటువంటిది మానివేస్తుంది. బస్ తన వెంట మనం పడేట్టుగా చేసుకుంటుంది. ఆ తర్వాత మళ్ళీ నామరూపాలు లేకుండా మనని నాశనం చేస్తుంది. కనుక మనస్సు బంధువే. ఎప్పుడు? ఏనాత్మైవ ఆత్మనా జిత. ఎవడైతే తనకుండేటువంటి జ్ఞాన బలిమి చేత ఆ మనసుని స్వాధీనం చేసుకుంటాడో, అయితే ఆ మనసుని స్వాధీనం చేసుకోవడం ఎట్లా? తను ఆచరించేటువంటి నిష్కామ కర్మ వల్ల. మనస్సు చెప్పు చేతల్లో ఉండేటటువంటి ఇంద్రియాలు ఉన్నాయి, వాటికి అలవాటైనటువంటి విషయాలు, ఆ విషయాల్లోకి ఆ ఇంద్రియాన్ని ప్రవర్తింపచేస్తూ కలిగేటువంటి ఫలితాన్ని నాకు కావాలి అని అనుకునేది మనస్సు కనుక, మనసు దాన్ని నాకు అవసరం లేదు అనుకునేటట్టుగా కనుక తీర్చిదిద్దగలిగితే, ఆ రకంగా కనుక వీడి తయారు చేసుకుంటే దానికి లొంగి ఉండేటటువంటి ఆ మనస్సు వీడికి మంచి చక్కటి స్నేహితుడు అవుతాడనమాట. లేదా శత్రువత్ వర్తేత, అది వీడికే శత్రువులాగా వీడిని ముంచెత్తేదిగా అవుతుంది సుమా అని అంటారన్నమాట. ఒకచోట అదే నమ్మాళ్వారు మనస్సు మీద మంచి కోపం వస్తుంది వారికి. ఎందుకంటే ఆ మనస్సు భగవంతుణ్ణి తెలుసుకుంటోంది, కానీ తాము భగవంతుని చేరలేకపోతున్నారు. తాము ఇక్కడ ఈ శరీరంలోనే బంధం పొంది ఉన్నారు, కానీ మనస్సుకి లోటేమిటి? కానీ ఇక్కడ కూర్చొని మనసుని ఎక్కడికైనా పంపించవచ్చు కదా. ఇక్కడ కూర్చొని మనం హైదరాబాద్, ఇక్కడ కూర్చొని మనం విజయవాడ, ఇక్కడ కూర్చొని మనం మెడ్రాస్, ఇక్కడ కూర్చొని మనం ఢిల్లీ, ఇక్కడ కూర్చొని మనం అమెరికా, ఇక్కడ కూర్చొని చంద్రుడి మీదకి, బుధుడి మీదకి, శుక్రుడి మీదకి, సూర్యుడి మీదకి, ఇంకా దాటి పైలోకాల్లోకి ఎక్కడికి కావాలనుకుంటే అక్కడికి ఈ మనసు వెంటనే వెళ్ళి ప్రత్యక్షమయ్యి అక్కడ దృశ్యాన్ని పట్టుకొచ్చి ఇక్కడ చూపించే మనసు చాలా వేగం కదా. అలానే ఇది దేవుడి దగ్గరికి కూడా వెళ్ళిపోగలుగుతుంది. మరి అంత గొప్పది కనుక మనస్సు, దాన్ని క్షుద్ర విషయాల మీదకి వెళ్లకుండా దైవ విషయాల మీదకి, మంచి విషయాల మీద కనుక వీడు వెళ్ళడానికి కావాల్సిన ప్రయత్నం చేసినట్టయితే ఆ మనస్సు వీడికి సహకరిస్తుంది. మన సహకారం పొందిన వీడు బాగుపడతాడు,
కర్మ తొలగుతుంది, ఆనందం దక్కుతుంది. మనస్సు చాలా ప్రధానమైనటువంటిది కనుక దాన్ని ఎప్పుడు కూడా మనం అనుకువగా అనుకూలంగా మలుచుకోవాలి. దాని ద్వారా కావాల్సిన పని ఏదో మనం చేయించుకోవాలి తప్ప కేవలం దాన్నే బాగా మేపేసి దాన్ని బాగా పెంచేసి దాన్ని బాగా పెట్టేసి అది సుఖంగా ఉంటే చాలును అని అనుకుంటే ఆ సుఖంలో ఉండేటటువంటి తాను మనను కూడా తన వెంట లాక్కు వెళ్ళిపోయి మనం కూడా అక్కడే అనుభవిస్తూ ఈ ప్రకృతినే అనుసంధానం చేసుకుంటూ ప్రకృతిలోనే పడి ఉండేట్టు చేస్తుంది తప్ప ఇందులోంచి బయటికి రావడానికి కావాల్సిన సహకారం మనసు ఎప్పుడు కూడా చేయదు కనుక బాయి మనస్సుని జాగ్రత్తగా స్వాధీనం చేసి పెట్టుకోవాలి సుమా అంటూ శ్రీకృష్ణుడు అర్జునుడికి 6వ అధ్యాయ ఆరంభంలో ఉపదేశం చేస్తూ ముందుకు సాగుతున్నాడు. జై శ్రీమన్నారాయణ.